నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. కొందరు చాలా చక్కగా ఆదాయ పద్ధతులు పాటిస్తూ ఉంటారు. అంటే ఏం లేదండి, ఒకటి 100 రూపాయలు వాళ్ళు సంపాదిస్తే అందులో 80 రూపాయలు సేవ్ చేసి 20 రూపాయలు ఖర్చు పెట్టుకోవడం, అలా అనమాట. అంటే ఈ పద్ధతి మోస్ట్లీ ఉంటుంది, బట్ కొందరికి మాత్రం దాని రివర్స్లో ఉంటుంది. అంటే ఆదాయానికి ఖర్చుకి అసలు సంబంధమే ఉండదన్నమాట. కానీ ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సో ఆదాయం అనే పద్ధతి మాత్రం 100% లైఫ్లో పాటించాలి. సో అప్పుడే ఏంటి అంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది. మనం మన పిల్లలకి ఏదన్నా కూడబెట్టి ఇవ్వడమో అది చెయ్యొచ్చు. పిల్లలకి ఏం కూడబెడతాము, వాళ్ళు సంపాదించుకుంటారులే అనుకుంటే ఏమీ చేయలేమనుకోండి. సరే, మరి ఈరోజు అమృతం కార్యక్రమంలో 2 చక్కటి వంటలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి. మొదలు పెట్టేద్దాం. మరి మన మొదటి వంట పేరేంటో తెలుసా? బక్వీట్ సగ్గుబియ్యం దోశలు. బక్వీట్ అందరికీ తెలుసు, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే దాంతోపాటు సగ్గుబియ్యం కాంబినేషన్లో దోశలు అంటే సాధారణంగా అల్పాహారానికైనా, బ్రేక్ఫాస్ట్ లాగైనా లేదా డిన్నర్కైనా మనం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సో మంచి ఎనర్జెటిక్ ఫుడ్, మంచి ప్రోటీన్, ఫైబర్ రిచ్ ఫుడ్ అని చెప్పొచ్చు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బక్వీట్ సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. బక్వీట్ సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో దీనికోసం మనం బక్వీట్ నానబెట్టుకున్నామండి, బియ్యం నానబెట్టుకున్నాము, అలాగే సగ్గుబియ్యం కూడా నానబెట్టేసుకున్నాము. ఈ 3 కూడా అంటే అఫ్కోర్స్ బియ్యం పక్కన పెట్టేస్తే బక్వీట్ అలాగే సగ్గుబియ్యం 2 కూడా అసలు చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అండి. బక్వీట్ అనేది ఏంటి? బులుగురు గోధుమలు. ఈ విషయం అందరికీ తెలిసింది తెలుగులో చెప్పాలి అంటే. సో బక్వీట్లో మనకు గ్లూటెన్ చాలా తక్కువగా ఉంటుంది. సో గ్లూటెన్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అప్పుడు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి ఎక్కువగా యూజ్ అవుతుంది. బికాస్ గ్లూటెన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. కాబట్టి మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి బక్వీట్తో చాలా రకాల వంటలు చేసుకోవడం వాళ్ళు స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి కూడా. అలాగే మనకు బరువు తగ్గడానికి కూడా మనకు బక్వీట్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు తెలుసా. అంటే బక్వీట్తో రకరకాల వంటలు బక్వీట్ యూజ్ చేయడం అంటే. ఆ తర్వాత సగ్గుబియ్యం గురించి ఏం చెప్తామండి? సో మంచి శక్తి, తక్షణ శక్తి, ఎముకలు దృఢపడతాయి. ఇందులో వైటమిన్ సి, ఐరన్, కాల్షియము, జింక్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా పొట్ట సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉంటే సగ్గుబియ్యం జావ తాగడం వల్ల సో చాలా మంచిగా దానికి రెమెడీ ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఇది కూడా ఏంటంటే మంచి ఎనర్జీ, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అందుకే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మనం వీక్గా ఉన్నప్పుడు, ఏదైనా నీరసం అనిపించినప్పుడు మనకు సగ్గుబియ్యం జావ ఉప్పు పంచదార వేసుకొని ఇవ్వడము అలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే తక్షణం శక్తి, ఎనర్జీ ఇస్తుంది కాబట్టి. సో బోన్స్ కూడా చాలా చాలా మంచిది. సో ఈ రెండింటి కాంబినేషన్తో మనం ఈరోజు దోశలు తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నానబెట్టిన సగ్గుబియ్యం ఉంది కదా, సో మన వంటలో ఇది కూడా ముఖ్యమైంది. సో నానబెట్టిన సగ్గుబియ్యము కొంత తీసుకోవాలి, అంటే ఒక 1/2 కప్ తీసుకున్నాను. ఆ తర్వాత బక్వీట్ అంటే బులుగురు గోధుమలు. సో ఆ తర్వాత కొంచెం బియ్యం. సో బియ్యం మటుకు కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఇంత వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఆ తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, అంటే మనం దీన్ని రుబ్బేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకొని రుబ్బేసుకుంటే కారం అది కూడా అందులో కలిసిపోతుంది అనమాట. అంటే ఒక మసాలా దోశలాగా అయిపోతుంది. సో కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా మనం చక్కగా రుబ్బేసుకోవచ్చు. ఓకే, సో అల్లం ముక్కలు వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకున్నాక ఇందులో మనం పెరుగు వేస్తున్నాం. సాధారణంగా మనం రుబ్బుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసేసుకుంటూ ఉంటాం, కానీ ఇక్కడ ఏంటంటే మనం నీళ్ళు ఎక్కడా కూడా వాడట్లేదు. నీళ్ళకి బదులుగా కావాలి అంటే మనం పెరుగుని మాత్రమే ఉపయోగించుకోవాలి. సో అలా నాకు తెలిసి సరిపోతుంది. అంతే. సో ఈ పెరుగు సహాయంతో మనం చక్కగా దీన్ని రుబ్బేసుకోవాలి. ఓకే, పెరుగు అది కూడా వేసేసుకున్నాం కదా, నాకు తెలిసి మోస్ట్లీ సరిపోతుంది, ఇంతకన్నా వేయాల్సిన అవసరం ఏం లేదు. సో దీన్ని చక్కగా దోశ పిండిలాగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత ఏమేమి యాడ్ చేస్తున్నానో, ఎలా దోశ వేయాలో చెప్పేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా దోశ పిండి కన్సిస్టెన్సీలో చక్కగా రుబ్బేసుకున్నాం. సో సగ్గుబియ్యం కదండి, అంటే కొంచెం మనకు జావలాగా ఉంటుంది, అంటే ఆ స్టార్చ్ లాగా మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తాను. సో పెనం వేడయ్యేలోపు సో ఇందులో మనం కొన్ని యాడ్ చేసుకోవాలండి. ముందుగా ఉప్పు. సో ఇంతవరకు మనం ఉప్పు ఎక్కడా కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఇందులో ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. ఉప్పు,
అలాగే కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కొత్తిమీర. సో దీంట్లో ఏమైనా మీకు ఎక్స్ట్రాగా అంటే క్యారెట్ తురుము అలా ఏమైనా మీరు యాడ్ చేసుకోవాలి అంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ఇలా పిండి రెడీ అయిపోయింది. కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాము. పెనం కూడా మనకు లైట్గా వేడెక్కుతుంది కాబట్టి ఇక చక్కగా దీన్ని ఇలా మిక్స్ చేసేసుకొని దోశలాగా వేసేసుకోవడమే. ఇది మనకు మరీ లావుగా వేసుకోవాల్సిన అవసరమే లేదండి. అంటే ఊతప్పంలాగా అలా ఏం లేదు. నార్మల్గా మనకు దోశ ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. సో దీంట్లో మీరు ఏదైనా ఉల్లికాడలు, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, అలా మీరు ఏదైనా టొమాటో ముక్కలు ఇలా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు అయితే డైరెక్ట్గా పిండిలో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే దోశలాగా వేసుకొని పైనుంచి కూడా వేసుకోవచ్చు. ఇక మీ ఇష్టం అనమాట. ఓకే, సో పెనం కూడా వేడైందండి. దోశ వేసేసుకుందాం. సో పైన నుంచి కొంచెం జీలకర్ర పొడి ఉంది కదా, అది మనం లైట్గా ఇలా చల్లుకోవచ్చు. కారం పొడి వేసుకోవచ్చు. మన ఇంట్లో మామూలుగా దోశ పొళ్ళు ఉంటాయి కదా, ఇడ్లీ పొళ్ళు, దోశ పొళ్ళు, సో అలా ఏదైనా కూడా సో పైన నుంచి అలా కొంచెం కొంచెం మసాలా పొడిలాగా కావాలంటే కూడా అలా కూడా వేసుకోవచ్చు. సో దీని ఇంప్రూవైజేషన్ మీ ఇష్టం అండి. సో అదంటే మెయిన్గా పదార్థాలు చెప్పే బాధ్యత మాది. సో దీన్ని మీరు మీ ఇంటి పరంగా మీ ఇంట్లో వాళ్ళకి ఎలా అయితే ఇష్టమో అలా మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. సో మనకు పెరుగు వేసాం కాబట్టి రుచి కూడా చాలా బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో చూసారా ఇక్కడ మనకు చక్కగా ఒక ఫర్మెంటేషన్ లాగా ఇలా చక్కగా హోల్స్ లాగా వచ్చింది. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని చక్కగా మనకు రెండు వైపులా నూనెతో కాల్చుకుంటూ ఉండాలి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. పూలు వాడిపోయినట్టుగా అనిపిస్తే ఒక పాత పేపర్ తీసుకొని ఆ పూలన్నింటినీ అందులో వేసి ఒక బకెట్ నీళ్లలో రాత్రంతా ఉంచేసేయాలి. మర్నాటికి ఆ పూలు చక్కగా విచ్చుకుంటాయి. ఈసారి పూలు వాడిపోయినట్టుగా అనిపిస్తే తప్పకుండా ఈ చిట్కాను ఉపయోగించండి. సో చక్కగా మనము బక్వీట్ సగ్గుబియ్యం దోశ వేసేసుకున్నాము. సో నీట్గా వచ్చేసిందండి. ఇక్కడ చూసారా, రెండు వైపులా మనకు చక్కగా నూనెతో మనం కాల్ చేసుకున్నాం. క్రిస్పీగా మీకు అనిపిస్తుంది చూడండి. ఇక్కడ లైట్గా బియ్యం వేసాం కదా, సో దానివల్ల కూడా అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో దీన్ని మనము చక్కగా పుదీనా చట్నీ, కొత్తిమీర చట్నీ, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీ అయినా మనం మామూలుగా దోశలు దేంతో అయితే తింటామో ఏ చట్నీతో అయినా కూడా బాగుంటుందన్నమాట. సో ఇందులో అల్లం ముక్కలు అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏ చట్నీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే బక్వీట్ సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బక్వీట్ సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న బులుగురు గోధుమలు 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్. బక్వీట్ సగ్గుబియ్యం దోశలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, నానబెట్టుకున్న బులుగురు గోధుమలు, నానబెట్టుకున్న బియ్యం, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పెరుగు వేసి దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని దోశలాగా వేసుకుని పైన నుంచి జీలకర్ర పొడి, నూనె వేసి రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బక్వీట్ సగ్గుబియ్యం దోశ రెడీ. బక్వీట్ సగ్గుబియ్యం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి. కారం ఉంది, యాక్చువల్లీ ఘాటు కారం రెండు ఉన్నాయి. నాకైతే అసలు మామూలుగా ఏ చట్నీ అయితే అవసరం లేదు. బక్వీట్ టేస్ట్, సగ్గుబియ్యం టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. ఆ రెండు బాగా ఎలివేట్ అవుతున్నాయి. బాగుందండి. ఘాటుగా ఒక చిన్న సగ్గుబియ్యం రుచితో ఒక చిన్న బక్వీట్ టేస్ట్ చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఓకే,
ఇక నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే నెక్స్ట్ వంట పేరు నల్లేరు పచ్చడి. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నల్లేరు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్లేరు ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. నల్లేరు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. నల్లేరు అనేది చాలా ప్రాచీన వంట. అప్పట్లో పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా చేసేటువంటి పచ్చడి అని చెప్పచ్చు. దాంతో బోల్డ్ రకాల వంటలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అంటే మనకి అది కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ దొరుకుతుంది. నల్లేరు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఇప్పుడు అని కూడా నేను చెప్పను. కొంచెం రేర్గానే దొరుకుతుంది. కానీ దొరికినప్పుడు మాత్రం తీసుకొని ఇలాంటి పచ్చడి చేసే ప్రయత్నం చేయండి. సో నల్లేరులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా అధికంగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకు శరీరంలో దీర్ఘకాలిక వ్యాధులున్నా, అంటే నొప్పులు, వాపులు వగేరా వగేరా, ఇటువంటి దీర్ఘకాలిక అంటే చాలా లాంగ్ టర్మ్ డిసీజెస్ అంటూ ఉంటారు కదా. సో అటువంటివి ఏమున్నా కూడా చాలా వరకు నల్లేరు తినడం వల్ల కంట్రోల్ అవుతాయి బికాస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ ఎప్పుడూ కూడా శరీరానికి ఇట్స్ లైక్ ఎ బౌండరీ, అంటే ఒక కవచకుండలం లాగా ఉంటుందన్నమాట. సో అది మనకు ఎంత బాగా మన ఒంట్లో మనం క్రియేట్ చేసుకోగలిగితే మన శరీరం అంత గట్టిగా ఉంటుంది, ఏ ఇన్ఫెక్షన్కైనా ఏ రోగానికైనా కూడా. అలాగే కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయి. అంతేకాకుండా మనకు నల్లేరు ఎక్కువగా తినడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. సో కొలెస్ట్రాల్ తగ్గితే బోల్డ్ అన్ని ఇతర ఇబ్బందులు కూడా తగ్గుతాయి. సో అంటే హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఫ్యాట్ తగ్గితే మనకు బరువు కూడా తగ్గుతాము. అలా ఓవరాల్గా ఏంటి అంటే మనకు చాలా చాలా మంచి మెయిల్ చేస్తుంది అనమాట. అంటే మన పూర్వీకులను అడిగితే, మన అమ్మమ్మలు వాళ్ళని అడిగితే నల్లేరు గురించి ఇంకా చాలా విషయాలు చెప్తూ ఉంటారు మనకి. సో ఈరోజు దీంతో మనం పచ్చడి తయారు చేసుకుందాం. వెరీ వెరీ సింపుల్ అనమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేద్దాం. సో స్టవ్ వెలిగించేసుకున్నాము. అంటే సాధారణంగా ఏంటంటే బేసిక్గా లాంగ్ టర్మ్ డిసీజెస్తో అవే కాకుండా వేరే ఇతర ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి ఇంకో దానికి దారి తీయడము అలా వస్తూ ఉంటాయి. సో అవి కూడా చాలా వరకు మనకు తగ్గుతాయి, కంట్రోల్ అవుతాయి నల్లేరు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల. కానీ మనకి ఇది ఒలిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒలుచుకోవాలి. అంటే కొంచెం దురదగా ఉంటుందన్నమాట. సో అది ఆ తర్వాత మళ్ళీ అది తాత్కాలికమే, వెరీ టెంపరరీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం నూనె వేసుకొని నల్లేరును చక్కగా వేయించుకుందాం. సో ఏదైనా మామూలుగా మనం సాధారణంగా పచ్చడి చేసేటప్పుడు ఏం చేస్తాము, ముక్కల్ని ముందుగా వేయించుకుంటాం కదా. సో అలాగే ఫస్ట్ వేయించేసుకుందాం. ముందు కాస్త నూనె వేసుకుందాం. కొంచెం మనకు నూనె వేడవ్వాలి. ఇలా ఉంటుందండి నల్లేరు బేసిక్గా, అంటే చాలా సన్నటి మునక్కాడలాగా ఉంటుంది. ఓకే, సో దీన్ని మనకి ఈజీగా ఇలా చక్కగా చిన్నగా బ్రేక్ చేసేసుకొని ఇలా ఈ ముక్కలుగా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. మనం ఎలాగైనా దాన్ని రుబ్బేసుకుంటాం కాబట్టి వేయించుకోవడానికి మనము సులువుగా చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ నూనె లైట్గా వేడైంది కదా. ఇప్పుడు సన్నగా తరుక్కున్న నల్లేరుని ఒక్కసారి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి. నేను క్వాంటిటీ కొంచెం తక్కువగానే చేసుకుంటున్నాను, అందుకే ఇంత పరిమితి తీసుకున్నాను. అలాగే దీని కాంబినేషన్లో మనం టొమాటో ముక్కలు కూడా వేస్తున్నాం. అంటే దేనికైనా కూడా ఒక పచ్చళ్ళలో ఏదైనా మెయిన్ ఐటెంతో పాటు టొమాటోని కూడా మనం జోడిస్తూ ఉంటాం. అంటే కొబ్బరి టమాటా, తర్వాత సొరకాయ టొమాటో, ఇలా మనకేంటి టొమాటో కాంబినేషన్తో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో దీంతో పాటు మనం టొమాటోని కూడా వేసేసుకుందాం. టొమాటో ముక్కలు నల్లేరు లైట్గా వేగిన తర్వాత టొమాటో ముక్కలు, సో దీంట్లో మనం కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఇది కూడా మనకు లైట్గా వేపేసుకుంటే మనకి టేస్ట్ కూడా ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం దీంట్లోనే. రుబ్బేటప్పుడు అందులో కూడా మామూలుగా మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు, ఇందులో కూడా వేసుకోవచ్చు.
ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకుందాం. ఇది కూడా సేమ్ అండి, మీరు రుబ్బేటప్పుడు వేసుకుంటాను అంటే అందులో కూడా వేసుకోవచ్చు, లేదా ఇందులో కొంచెం, ఎందుకంటే మన పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసేస్తున్నాం కాబట్టి సో కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. చూసారా చక్కగా లైట్గా మగ్గింది, ఎక్కువ కూడా మగ్గకూడదు, పచ్చడి మీకు తెలుసు కదా ఎలా ఉండాలో. ఆ తర్వాత కొంచెం సేపు నానబెట్టుకున్న చింతపండు రెక్కల్ని కూడా ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వేసుకుందాం. అంటే ఒక 2-3 రెక్కలు అని చెప్పచ్చు. ఇక స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటాను, పచ్చడి కదా సో కొంతమందికి ఆ చింతపండు వేసినప్పుడు ఖచ్చితంగా ఆ బెల్లం టేస్ట్ ఉండాలనుకుంటారు. సో అలా ఒకవేళ మీకు ఇష్టం ఉంటే మీరు చక్కగా బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు ఇందులోనే. సో నేను ప్రస్తుతానికైతే ఏం వేయట్లేదు, సో మీరు కావాలంటే వేసుకోవచ్చు అనమాట. ఇలా చక్కగా మనము నల్లేరు, టొమాటో ముక్కలు, కావాల్సినవన్నీ లేదా పసుపు, కారము, కాస్త పచ్చిమిరపకాయలు, చింతపండు ఇవన్నీ వేసేసాను. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఆ తర్వాత మనము గుమగుమలాడే పోపు కూడా వేసేసుకోవచ్చు. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా ఇలా చక్కగా మనం రుబ్బేసుకున్నాము. మధ్య మధ్యలో మనకి నల్లేరు, టొమాటో ఇవన్నీ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఖచ్చితంగా పుల్ల పుల్లగా భలే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనము పచ్చడి వరకు రెడీ అయిపోయింది, చాలా సింపుల్ అని చెప్పాను కదండి. సో పచ్చడి వరకు రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సింపుల్గా మనం పోపు మాత్రమే వేసుకోవాలన్నమాట. సో ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. పోపు ప్యాన్ కూడా రెడీగా ఉంది. సో మనం పోపులో కొన్ని మెంతులు కూడా వేస్తున్నాం, అంటే మనకి సపరేట్గా మనం వేరేగా ముందు వేయించుకున్నప్పుడు మెంతులు వేయలేదు. సో పోపులో వేస్తే కూడా రుచి చాలా బాగా యాడ్ అవుతుంది. మామూలుగా కూడా మనం పులుసు తయారు చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా మెంతులు పోపులో వేస్తే వచ్చే టేస్ట్ వేరు, అలా పంటికి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. సో ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. సో నూనె కాస్త వేడైపోయిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవన్నీ కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత ఇంతకుముందే చెప్పినట్టుగా కొన్ని మెంతులు, చాలా కొనండి, మళ్ళీ చేదు రాకుండా జస్ట్ కొంచెం అన్నమాట. మెంతులు, అలాగే కరివేపాకు, కరివేపాకు వేసుకున్నాక చివరిగా ఎండుమిరపకాయలు. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇది కొంచెం మనకు లైట్గా పోపు చల్లారిన తర్వాత డైరెక్ట్గా మన పచ్చడిలోకి సర్వ్ చేసేసుకోవడమే. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. సొరకాయ తినడం వల్ల కలిగే ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. సొరకాయ నీరుకాయ కాబట్టి శరీరంలో వేడిని తగ్గిస్తుంది, బరువును తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, సొరకాయ తినడం వెంటనే మొదలు పెట్టేసేయండి. మనం చక్కగా ఇదిగోండి ఇలా పచ్చడి తయారు చేసేసుకున్నాము. ఒకవైపు పోపు కూడా రెడీ చేసేసుకున్నాము. ఇక సింపుల్ ఏంటంటే మనం తయారు చేసుకున్న పచ్చడిని ఫస్ట్ ఇదిగోండి ఈ అందమైన సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. సో చక్కగా టొమాటో కాంబినేషను, చింతపండు పులుపు, నల్లేరు రుచి అలా చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బ్రహ్మాండంగా వస్తుందండి. సో పచ్చడి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు చక్కగా పోపు సర్వ్ చేసేసుకుందాము. ఇలా చక్కగా కారం కారంగా పుల్ల పుల్లగా నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నల్లేరు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్లేరు ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. నల్లేరు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో శుభ్రం చేసుకున్న నల్లేరు ముక్కలు,
ముక్కలు, టొమాటో ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు, కారం, చింతపండు వేసి మగ్గించుకొని ఆ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని చల్లారాక మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత మెత్తగా రుబ్బుకున్న నల్లేరు పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించుకున్న పోపును వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా అలాగే ఆరోగ్యకరమైన నల్లేరు పచ్చడి రెడీ. చూసారు కదా, నల్లేరు పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, కొత్తగా ఉంది. యాక్చువల్లీ ఎప్పుడు మన రొటీన్గా తినే పచ్చళ్ళ కన్నా చాలా కొత్తగా ఉంది. మనం బీరకాయ పచ్చడి తింటాము, నేతి బీరకాయ పచ్చడి తింటాము, టొమాటో, కొబ్బరి, ఎన్నో రకాల పచ్చళ్ళు తింటాం కదా. ఇది నల్లేరు టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది, తెలిసిపోతుంది. అంటే ఇదేదో మనం రొటీన్గా తిననిది, ఇదేదో కొత్తది అని మాత్రం 100% తెలుస్తుంది. చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా నల్లేరు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. తప్పకుండా ప్రయత్నించండి. సో చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.